మహిళలు చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడేదే లేదని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళల భద్రత రక్షణ అనేది సామాజిక బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. సోమవారం మహిళా భద్రతా విభాగం పనితీరుపై సిపి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విభాగంలోని మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులను ఆరా తీశారు. షీ టీమ్స్, భరోసా, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, జువైనల్ తదితర విభాగాల పోలీస్ అధికారులతో మాట్లాడి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా భద్రతా విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. మహిళలు బాధతో పోలీస్ స్టేషన్లకు వస్తారని, వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. అన్యాయం జరిగిందని వచ్చే బాధిత మహిళకు తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించాలన్నారు. కేసులు కేవలం నమోదు చేసి వదిలేయొద్దని సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. ఫోక్సో అత్యాచార కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళా భద్రతపై అవగాహన కల్పించాలని, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, స్వీయ రక్షణ విషయాలు నేర్పాలని సూచించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ అప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ వీధి బాలలు, వెట్టి చాకరీ పరిశ్రమల్లో మగ్గుతున్న బాల కార్మికులను రక్షించాలని ఆదేశించారు. ఆడపిల్లల జోలికి వస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులపై హిస్టరీ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. వారికి పాస్పోర్ట్ మంజూరు కాదని, ప్రభుత్వ ఉద్యోగాలు రావని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు సిపి శ్రీనివాస్, డీసీపీ లావణ్య నాయక్ పాల్గొన్నారు. చూస్తున్నారులా, ఆడోళ్ళ జోలికి పోవద్దట. మరి కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా రేపు నువ్వు ఎంత రామసకరంగా చదివినా సర్కారు కొలువు రాకుండా చేస్తారట. తప్పు చేస్తే ఆడోళ్ళ తెరుగు పోతే ఇంకా ఇలా నువ్వు ఈ పై చదువుల కోసము అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, కెనడాలో అక్కడ మోయవచ్చు, బ్రహ్మాండంగా చదవచ్చు అని మీరు పై చదువుల కోసం ఖండాలు దాటి సముద్రాలు దాటి పోవాలన్నా గసవంటి అవకాశం కూడా లేకుండా పాస్పోర్ట్లు రానియకుండా చేస్తారట. పాస్పోర్ట్లు మంజూరు కాకుండా చేస్తారట. ఇట్లా నడుస్తుంది కథ. జర పైలంగా ఉండదు. మరి తెలంగాణ ఆత్మ గీతం